జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే పోలింగ్ సామాగ్రిని స్ట్రాంగ్ రూమ్ కు తరలించిన ఎన్నికల అధికారులు యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈవీఎంలను భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్ లో వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ప్రస్తుతం సీసీ కెమెరాల నిఘాలో ఉంది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 10 రౌండ్స్లో పోలైన ఓట్లను కౌంట్ చేస్తారు. రేపు మధ్యాహ్నం లోపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వెలువడే ఛాన్స్ ఉంది. కౌంటింగ్ కోసం 42 టేబుళ్లను సిద్ధం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 105 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 569 బ్యాలెట్ యూనిట్లు, 569 వీవీప్యాట్లను కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో భద్రపరిచారు. 42 టేబుల్స్ పై కౌంటింగ్ జరగనుండగా 10 రౌండ్లలో ఫలితాలు వెల్లడి కానున్నట్టుగా అధికారులు తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాతో పాటు 150 మంది పోలీసులను అదనంగా నియమించారు. ఈవీఎంల భద్రత విషయంలో అనుమానం ఉంటే అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు కూడా తనిఖీలు చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.